వెల్కమ్ టు పీపుల్స్ వాయిస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గ ఇన్ఛార్జీల ఎంపిక విషయంలో ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను మాత్రమే మారుస్తూ ఉండడం సొంత పార్టీలో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏమిటా నియోజకవర్గాలు? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటగా మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ దశలవారీగా విడుదల చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చలు మొదలయ్యాయి. పాలక వైఎస్ఆర్సీపీ ఇప్పటి వరకు ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జీల జాబితాను పరిశీలిస్తే మెజారిటీ రిజర్వ్డ్ సీట్లలో మార్పులు కనిపించాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ అనేక నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మారుస్తుంది. ఒక నియోజకవర్గ అభ్యర్థిని మరొక చోటకు పంపించడం, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకపోవడం వంటి మార్పులు చేస్తుంది. ఇప్పటి వరకు 58 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మార్చారు. అందులో 23 ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఇలా ఎస్సీ ఎస్టీ స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై ఆ పార్టీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆయా స్థానాల్లో పెత్తనం చెలాయించే పెద్ద రాజకీయ నేతలు రాజకీయంగా బలంగా ఉన్న కులాలకు చెందిన నాయకులకు నచ్చకపోవడం వల్లే ఈ మార్పులు జరుగుతున్నాయనే ప్రధాన విమర్శ ఉంది. నియోజకవర్గంలోని పెద్దరెడ్లు చెప్పినట్లుగానే నేను చేసినప్పటికీ నన్ను పక్కన ఎందుకు పెట్టారు అని పూతలపట్టు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించడం ఇలాంటి విమర్శలకు ఊతమిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అందులో 27 స్థానాలు గెలిచింది. ఆ 27 స్థానాల్లో 20 సీట్లకు పైగా సంబంధించి ఇప్పటి వరకు మార్పులు జరిగాయి. రాష్ట్రంలో 7 ఎస్టీ స్థానాలు ఉండగా 2019లో వైఎస్ఆర్సీపీ అన్ని సీట్లను గెలుచుకుంది. వాటిల్లో ఇప్పటి వరకు 3 స్థానాల్లో మార్పులు చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.